వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ బై ధర్ని. అండ్ ఈ వీడియో వచ్చేసరికి మీరు లైఫ్ అప్డేట్స్ వీడియో అనుకోవచ్చు. అండ్ ద బిహైండ్ స్టోరీ చెప్పేస్తాను. ముందు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాను అనమాట, దట్ ఐ వాంట్ టు డూ ఎ వీడియో విత్ మై మామ్. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు షూట్ చేయండి, సో దట్ నేను కంఫర్టబుల్గా ఉన్న వాటిని మా అమ్మగారిని అడిగి మీకు వీడియో చేస్తాను అని చెప్పి. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆస్క్ మీ లైక్ దట్, నా గురించే ఎక్కువ అడిగారు. సో దెన్ ఐ థాట్ లైక్, నేను యూట్యూబ్కి ఇన్స్టాగ్రామ్కి వచ్చిన తర్వాత నేను నా గురించి కానీ, నా లైఫ్ అప్డేట్స్ కానీ, నా గురించి నేను సరిగ్గా ఇంట్రడ్యూస్ చేసుకోలేదు అని అనిపించింది. మేబీ బిట్స్ అండ్ పీసెస్గా నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి బేసిక్ తెలుసు, కానీ హార్ట్ ఫెల్ట్గా నేను వీడియో ముందుకు వచ్చి మాట్లాడింది కూడా లేదు. సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఎ వీడియో అవుట్ ఆఫ్ ఆల్ దోస్ క్వశ్చన్స్. బిఫోర్ మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చే ముందు నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నాను ఎ లిటిల్ బిట్. ఏంటి అని అంటే, నా పేరు ధరణి. కోర్స్ మీకు తెలిసిపోతుంది, అది నేను ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే నా యూట్యూబ్ ఐడి చూసిన, సో దట్ నా పేరు ధరణి అని. అండ్ కమింగ్ టు ద అదర్ థింగ్ ఐ వాంట్ టు షేర్. సో నేను వర్క్ చేస్తున్నాను యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి ఐ రన్ ఎ బిజినెస్ ఫ్యూజన్ ఫ్యాషన్స్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఐ క్రియేట్ అ కంటెంట్ ఫర్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. సో దీస్ ఆర్ ద త్రీ థింగ్స్ దట్ ఐఎమ్ హ్యాండ్లింగ్ ఫర్ నౌ. ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవడానికి నేను ఈ ప్లాట్ఫామ్ని అయితే చూస్ చేసుకున్నాను. అండ్ ఐ హోప్ దట్ కుడ్ సంబడి సీ అండ్ ఒక పర్సన్కైనా అది మంచిగా అనిపించి దే ఆర్ గెటింగ్ సమ్ ఇన్స్పో ఆర్ అట్లీస్ట్ ఎ థాట్ అబౌట్ ఇట్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. లేకపోతే చిల్ కొట్టడానికి, ఎంజాయ్ చేయడానికైనా నా వీడియోస్ చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. ఇంకెక్కువ మాట్లాడకుండా ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ యువర్ క్వాలిఫికేషన్ అండ్ జాబ్? ఓకే, ఫస్ట్ క్వాలిఫికేషన్కి వచ్చేస్తే ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బీఎస్సీ కంప్యూటర్స్ అండ్ దెన్ ఎంఎస్సీ కంప్యూటర్స్ అయితే కంప్లీట్ చేశాను. And now I am placed at MNC and I am working as a software engineer. SQL మీద అయితే వర్క్ చేస్తున్నాను అనమాట. దట్ ఈస్ అబౌట్ మై క్వాలిఫికేషన్ అండ్ జాబ్ డీటెయిల్స్. అండ్ ద సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మీరు నేటివ్ ప్లేస్ ఏంటి అండ్ మీరు కరెంట్ ఎక్కడ ఉంటున్నారు అని చెప్పి. సో మై నేటివ్ ప్లేస్ వచ్చేసి ఒంగోలు అనమాట, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అండ్ నేను జాబ్ పర్పస్ మీద హైదరాబాద్లో అయితే ఉంటున్నాను. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, మీ బిజినెస్ గురించి చెప్పండి అండ్ మీరు ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేశారు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను స్టార్ట్ చేసింది ఒక క్లాతింగ్ బిజినెస్ అండ్ మై స్టోర్ నేమ్ ఈస్ ఫ్యూజన్ ఫ్యాషన్స్. ఇట్స్ ఆఫ్లైన్లో ఉంది అండ్ ఆన్లైన్లో ఉంది. ఆఫ్లైన్లో మనకి ఒంగోలు అయితే అవైలబుల్గా ఉందన్నమాట. హూ స్టార్ట్ చేశారు. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బిజినెస్ పర్సన్. అది నా 20sలోనే నాకు థాట్ వచ్చింది. బికాజ్ నాకు అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ కానీ లేకపోతే లీడర్షిప్స్ కానీ అదంతా నాకు కొంచెం ఎక్కువ. అండ్ నాకు నా ఓన్గా ఏదైనా రన్ చేయాలి అని కూడా ఇంట్రెస్ట్ అనమాట. బికాజ్ మా ఇంట్లో ఎవరు ఎంటర్‌ప్రెన్యూర్స్ లేరు, అందరూ జాబ్స్ చేసేవాళ్ళే అనమాట. వాట్ ఈజ్ యువర్ గిల్టీ ప్లెజర్? సో గిల్టీ ప్లెజర్ మేబీ ఫుడ్. ఐ లవ్ ఫుడ్ అనమాట. ఇంకా ఫుడ్ రిలేటెడ్ కూడా దీంట్లోనే చెప్పేస్తున్నాను ఈ క్వశ్చన్లోనే. సో నాకు ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం. ఐ థింక్ ఐ హ్యావ్ అ గుడ్ మెటబాలిజం రేట్ దట్ ఐ డోంట్ గెట్ హెవీగా ఏం అయిపోను. కొంచెం చేంజ్ కనపడుతుంది కానీ మరీ లావ్ అయితే అయిపోను. సో దట్ ఐ కెన్ హ్యావ్ ఆల్ ఏమంటారు, ఏదైనా తినేయగలరు. ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఏదైనా తినాలి కానీ లావ్ అవ్వకూడదు. అది నాకు బాగా సెట్ అవుతుంది అనమాట. సో నా గిల్టీ ప్లెజర్ వచ్చేసి ఫుడ్. మోస్ట్లీ నాకు బిర్యానీ ఇష్టం అండ్ స్వీట్లో అయితే బెల్జియం వాఫిల్. మూడ్ని బట్టి మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. లేకపోతే ఇన్స్టాగ్రామ్ కూడా మనల్ని చాలా ఏమంటారు మోటివేట్ చేస్తుంది, ఇది తినండి అది తినండి అని చెప్పి. సో ఐ విల్ ఈట్, దట్స్ ఇట్. ఐ డోంట్ థింక్ అండ్ ఐ డోంట్ లైక్ ఎక్కువ థింక్ చేయను తినడం గురించి. తినేస్తాను, నాకు ఏది నచ్చితే అది తినేస్తాను. కావాలంటే నెక్స్ట్ డే ఫాస్టింగ్ ఉంటాను. సో ఇన్ని వర్క్స్ చేసినప్పుడు మీరు ఎలా మోటివేట్ ఉంటారు ఎవ్రీడే బేసిస్లో అని చెప్పేది. ఆన్ 100 days తీసుకుంటే నేను దాంట్లో ఒక 30 days మోటివేటెడ్గా ఉండను. ఐ డోంట్ డూ ఎనీథింగ్ ఆన్ దోస్ 30 days. మేబీ దట్ ఈస్ డ్యూ టు మై హెల్త్ ఆర్ డ్యూ టు మై మూడ్ or something like that. మిగిలిన 70 days I will be motivated because of my discipline and planning, not because of like ఏదో
ఏదో ఒకటి విని అలా కాదు. సో మోస్ట్లీ నేను మోటివేటెడ్గా ఎలా ఉంటానంటే ఒక ప్లాన్ చేస్తున్నాను, ఈరోజు ఇవి ఇవి చెయ్యాలి అని టు డూ లిస్ట్ రాసుకుంటాను. సో దట్ మై సబ్ కాన్షియస్ మైండ్ విల్ లిజన్ అండ్ అట్లీస్ట్ 50-60% అయినా కంప్లీట్ చేస్తాను. సో ఇంకా మనం 100% 80% దగ్గర కూడా రాలేదు, 50-60% అయినా కంప్లీట్ చేస్తాను. మోస్ట్లీ ప్లాన్ చేయాలి, డిసిప్లిన్గా ఉండాలి అండ్ దేర్ ఆర్ నో ఎక్స్క్యూజెస్, యూ షుడ్ డూ ఇట్ అని అనుకునే చేయాలి. అదర్వైజ్ వీ కాంట్ కంప్లీట్ దోస్ మెనీ వర్క్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని చేస్తున్నారు కదా, లైక్ మల్టిపుల్ థింగ్స్ చేస్తున్నప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు అని చెప్పి. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఇంకా కన్సిస్టెంట్గా బిజినెస్ అండ్ ఇన్స్టాగ్రామ్ అయితే చేయట్లేదు. నా జాబ్ అయితే నేను కన్సిస్టెంట్గా చేస్తాను, బికాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మై మేనేజర్ విల్ గోనా ఆస్క్ ఫర్ మీ వాట్ యూ హ్యావ్ డన్ అండ్ ఆల్. సో అది కన్సిస్టెంట్గా చేస్తాను, బికాజ్ దట్ ఈస్ మై బ్రెడ్ అండ్ బటర్. కమింగ్ టు బిజినెస్ అండ్ ఇన్స్టాగ్రామ్, ఐఎమ్ వర్కింగ్ టు బీ కన్సిస్టెంట్ దేర్ యాజ్ వెల్. చూద్దాం ముందు ముందు ఏం చేస్తున్నా. సమ్ టైమ్స్ నా జాబ్ ప్రెషరైజేషన్స్ వల్ల నేను షాప్కి వెళ్ళడం కానీ లైక్ అక్కడ ఓపెన్ చేయడం కానీ ఇలాంటివి, నేనే క్లీనర్ ఓనర్ అన్నీ అనమాట. ప్రెసెంట్ ఐ డజంట్ హ్యావ్ ఫండ్స్ టు కీప్ అ పర్సన్ దేర్. My mom will help me on that on some level of aspect, but she has some work to do as well. కాబట్టి ప్రజెంట్ అయితే నేను మా అమ్మ జగుల్ చేస్తున్నాము. సో మేబీ ఫ్యూచర్లో మనకు కూడా మంచిగా ఆర్డర్స్ వస్తే హోప్ విల్ కీప్ అ వర్కర్ అండ్ డూ దాట్ మోర్ ఆఫెన్. అంటే ఇంకా మంచిగా స్టోరీ రన్ చేయాలనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్, నాకు చాలా థాట్స్ వస్తాయి, ర్యాండమ్గా వస్తాయి బస్సులో వెళ్తున్నప్పుడు అండ్ ఆల్. తర్వాత మేబీ అవి ఫేడ్ అవుట్ అయిపోతాయి, లేకపోతే నేను బద్దకిచ్చేయడమో లేకపోతే అలా అయిపోతుంది అనమాట. సో నేను తీసుకుంది ఏంటి అని అంటే రెజల్యూషన్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఐ జస్ట్ వాంట్ టు డూ ఇట్. నేను ఆ డిసిషన్ తీసుకున్నాను కాబట్టి నేను ఈ మధ్య కొంచెం ఇన్స్టాగ్రామ్లో ఉన్నాను అనమాట. కొంచెం మరి అంత కాకపోయినా కొంచెం కన్సిస్టెంట్గా ఉన్నాను. సో యూ కెన్ మంచిగా వీడియోస్ చేస్తున్నాను అనమాట. సో యూ జస్ట్ క్యాచ్ మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ ఫర్ సచ్ అ కైండ్ ఆఫ్ కంటెంట్. సమ్ ఆఫ్ దెమ్ ఐ హ్యావ్ బీన్ పోస్టింగ్ ఆన్ యూట్యూబ్ యాజ్ వెల్. ఈ రెండిట్లో కైండ్లీ ఫాలో మీ దేర్. సో అనదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీ అందరికీ అండ్ చాలామంది అడిగింది, టెల్ మీ అబౌట్ యువర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అనమాట. నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి రిగార్డింగ్ దిస్. సో ఇన్ని పనులు చేస్తున్నప్పుడు హౌ డూ యూ మెయింటైన్ అ బాయ్ ఫ్రెండ్ గైస్? అఫ్ కోర్స్ నాట్. But sooner my mom is planning to settle for me, like marriage చేయాలనుకుంటున్నారు. సో షీఈ్ ఆన్ దట్ వర్క్. నేను ఇవన్నీ పనులు చేస్తుంటే మా అమ్మగారు నా పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారు. సో దానికి ఇంకొక 1 yearలో మేబీ ఐ విల్ గెట్ మ్యారీడ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద అడ్వైస్ దట్ యూ విల్ గివ్ టు యువర్ యంగర్ సెల్ఫ్ అని. నేను నాకు ఒకే ఒక అడ్వైస్ ఇచ్చుకున్నాను. ఈరోజు నేను ఏదైతే చెయ్యాలనుకొని చేశానో అది ఈరోజు నేను అనుకున్నది కాదు. వెన్ ఐ వాజ్ 18-19 ఆ టైంలోనే నాకు ఎవ్రీథింగ్ స్టార్ట్ చేయాలి అని అనిపించింది అనమాట. సో అప్పుడు నేను భయపడో లేకపోతే మా ఇల్లు యాస్థెటిక్గా లేదు, కమింగ్ టు యూట్యూబ్ వీడియో గురించి చెప్తాను. మా ఇల్లు యాస్థెటిక్గా లేదు, లేకపోతే నా దగ్గర మంచి క్లాత్స్ లేవు, లేకపోతే నేనేం కంటెంట్ చేస్తాను, నేను ఎలా ప్రజెంట్ చేసుకుంటాను నన్ను, ఈ చిన్న భయాల వల్ల నేను 2016లోనే నా జీమెయిల్ అకౌంట్తో నేను యూట్యూబ్ క్రియేట్ చేశాను. బట్ ఐ డిడెంట్ క్రియేటెడ్ ద కంటెంట్. ఐ ఫీల్ రిగ్రెట్ అబౌట్ ఇట్. సో మీరు కానీ ఎవరైనా ఉంటే జస్ట్ స్టార్ట్ ఇట్. ఎలాగోలా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి వన్ స్టెప్ తర్వాత జస్ట్ టుక్ టు ద నెక్స్ట్ లెవెల్. స్టార్ట్ చేయడమే ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత నిదానంగా వీ కెన్ టుక్ టు ద నెక్స్ట్ లెవెల్ అని నా ఫీలింగ్ అనమాట. దట్ ఈస్ ద థింగ్ దట్ ఐ వాంట్ గివ్ మై ఓల్డర్ సెల్ఫ్, యంగర్ సెల్ఫ్కి నేను ఇచ్చుకునే ఒక చిన్న అడ్వైస్. అండ్ కమింగ్ టు ద అదర్ థింగ్, డోంట్ బీ లేజీ ఆన్ యువర్ 20s ఆర్ అట్లీస్ట్ ఆన్ ఎర్లీ 20s. ఎడ్యుకేషన్ అప్పుడు కానీ తొందరగా నాకు జాబ్ రావడం కూడా లేట్ అయింది, బికాస్ ఐ వాజ్ జగ్లింగ్ 2 to 3 things and I was so chilled when I was graduated. ఇంతే కదా, I'm just 21, why should I have to hope up అంటే ఇప్పుడు ఫాస్ట్గా చేసి ఏం చేస్తాం, వచ్చేస్తుంది మనకి అనుకుంటాం. బట్
be serious at that moment so that you will get a constant income through your a job. So don't ignore your education. That is so important for middle class and lower middle class people, even who want to be independent financial ga. ఎవరైతే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలనుకుంటారో జస్ట్ ఎడ్యుకేషన్ అయితే ముందు ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేసుకోండి అండ్ దెన్ గెట్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ జాబ్. మీకు అది 10K ఇచ్చినా పర్వాలేదు, జస్ట్ 5K ఇచ్చినా పర్వాలేదు. దట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెన్, ఫర్ ఉమెన్ యాజ్ వెల్. సో దట్స్ అనదర్ థింగ్ ఐ వాంట్ గివ్. అండ్ సక్సెస్ వన్ డే థింగ్ కాదు. నేను చాలా యాంగ్షియస్ ఫీల్ అయ్యేదాన్ని అనమాట ఇనీషియల్గా నేను కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు, జాబ్ స్టార్ట్ చేసినప్పుడు. ఇంకా ఏంటి మనకి ఇదే శాలరీ వస్తుంది, ఇంకా ఏంటి మనకి ఈ వ్యూసే వస్తున్నాయి అని చెప్పి. సో నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే సక్సెస్ ఈజ్ నాట్ అ వన్ యూనో ఒక రోజు థింగ్ కాదు. యూ నీడ్ టు బీ పేషెంట్. నువ్వు ఎక్కువ పనులు చేసే కొద్దీ నీకు ఎక్కువ చేయడంలో పేషెన్స్ కావాలి, దాని రిజల్ట్ కోసం వెయిట్ చేయడంలో కూడా పేషెన్స్ కావాలి. పేషెన్స్ ఈజ్ ద పేషెన్స్ ఈజ్ ప్లేయింగ్ అ వెరీ క్రిటికల్ రోల్ ఇన్ అవర్ లైఫ్. కాకపోతే మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటూ మీకున్న దాంట్లో మీకున్న రీసోర్సెస్ని పర్ఫెక్ట్గా యూస్ చేసుకుంటూ మీ నాలెడ్జ్ని మీరు చేయాలనుకున్నవి అయితే చేయండి. అండ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చేసిన అంటే కంటెంట్ క్రియేషన్ అవన్నీ చేస్తూ కొంతమంది ఎడ్యుకేషన్ని అలా నెగ్లెక్ట్ చేస్తారు, లేకపోతే జాబ్ని నెగ్లెక్ట్ చేస్తారు అని అనుకుంటే అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే ఇక్కడ దిస్ ఈజ్ అవర్ ప్యాషన్లో ఏంటి అని అంటే యూ వాంట్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ప్యాషన్ అనేది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. కొంతమందికి అసలు రావచ్చు, కొంతమందికి ఎమ్మటే వస్తుంది, కొంతమందికి కొంచెం టైం పట్టాక వస్తుంది, కొంతమందికి అసలు రాకపోయి ఉండొచ్చు. సో ప్యాషన్ చేసినప్పుడు మీరు టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, మేబీ నాట్. కాబట్టి మీరు ముందు ఒక కాన్స్టెంట్ ఇన్కమ్, మీరు లైవ్లీహుడ్ని క్యారీ చేయడానికి చూసుకొని దెన్ మీ ప్యాషన్లోకి రండి. దోస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంట్ టు టెల్ మై యంగర్ సెల్ఫ్ or the people out who are like freshly graduated or early 20s, like the teensలో ఉన్న వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ కైండ్ ఆఫ్ థింగ్స్, నేను చాలా బ్రెయిన్లో అనుకుంటాను. కొన్ని ప్రోడక్ట్స్ కూడా కొన్నాను, అవి ఒక నైకా హాల్ ఉంది, నేను అది పోస్ట్ చేస్తాను. కానీ నేను ఎక్కువ ఇండల్జ్ చేయను, ప్రతిదీ యూస్ చేయను. నా స్కిన్ ఈజ్ అ వెరీ డ్రై స్కిన్ అనమాట. సో దానికి ఏం కావాలో అంతవరకే కొంటాను. అండ్ కమింగ్ టు ద హెయిర్ యాజ్ వెల్, ఫ్రిజీగా ఉంటుంది, సో మెయింటైన్ చేయడానికి ఏం కావాలి అని కొంటాను. బేసిక్ అయితే సీరం, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, దిస్ ఈజ్ యువర్ గో టు skincare for based on your skin type. And coming to the makeup that I use, just a compact. After the skincare I will use a compact powder, and for eyes I will use mascara, for lips I will use a lip balm or a lipstick. Yeah, that's a pretty basic that I use on an everyday basis. And ఇదంతా మొహాన పైన ప్యాచ్లు వేసే ముందు మీ హెల్త్ని కూడా ఇంపార్టెంట్ అండి. సో మంచిగా తినండి, వీక్లీ వన్స్ జంక్ ఫుడ్ అలా పెట్టుకోండి. అండ్ దెన్ మిగిలిన రోజుల్లో ఏదైనా హెల్తీ జ్యూసెస్ కానీ, సలాడ్స్ కానీ, లేకపోతే ఫైబర్, ప్రోటీన్ అన్నీ బ్యాలెన్స్డ్ మీల్ అయితే ట్రై చేయండి తినడానికి. సో దట్ ఆటోమేటికల్గా మీ స్కిన్ బాగుంటుంది. మీరు స్వీట్స్, ఆయిల్ ఫుడ్కి తక్కువగా వెళ్తే దెన్ యువర్ స్కిన్ విల్ బీ గుడ్, పింపుల్స్ రాకుండా ఉంటాయి నాలాగా. యా, నేను స్వీట్స్ తింటాను. కంటెంట్ క్రియేట్ చేయడానికి మీరు ఏం ఫోన్ అండ్ ఏం టూల్స్ యూస్ చేస్తున్నారు అని అయితే అడిగారనమాట. సో నేను రికార్డ్ చేస్తున్న ఫోన్ వచ్చేసి ఐఫోన్ 15 Pro Max, అండ్ నా చేతిలో ఉన్న ఫోన్ వచ్చేసి Oppo Reno 6. సో దీని పరిస్థితి అయితే ఇప్పుడు ఇలా పగలగొట్టాను నేను. సో యా, ఈ ఫోన్ ఉన్నప్పటి నుంచి నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేశాను. బట్ ఈ ఫోన్ కొని అప్రాక్స్గా 4 years అయిపోయింది, డేటా ఎక్కువ స్టోర్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పి ఐ వెంట్ ఫర్ ద 15 Pro Max. యా, రింగ్ లైట్ ఒకటి ఉంది, దట్ వాట్ ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ సో ఫార్ నవ్. అండ్ ఇంకొకటి గొరిల్లాది చిన్నది ట్రైపాడ్ ఉంటుంది కదా, అదొక ట్రైపాడ్ ఉందన్నమాట. ఈ 2 గ్యాడ్జెట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ మోర్ గ్యాడ్జెట్స్. ఓకే, ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ అవర్ వీడియో గైస్, లైక్ హూ ఇన్స్పైర్స్ యూ ద మోస్ట్ అండ్ వై? సో నాకు ఇన్స్పైర్ చేసే వాళ్ళు చాలా పర్సన్స్ ఉన్నారు. దాంట్లో లిస్ట్లో ఫస్ట్ వచ్చేది మా అమ్మగారు. సో ఎందుకనేది కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో తను చాలా తక్కువ చదువుకున్నారు, అండ్ మా ఫాదర్ లేనప్పుడు ఉన్నప్పుడు తను సంపాదించారు ఆ చదువుతోనే.
అండ్ దెన్ షీ ఏబుల్ టు అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉన్న తనకి ఏదైతే నాలెడ్జ్తో తను సంపాదించి ఎథికల్గా నన్ను పెంచి పెద్ద చేసి నాకు ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేశారు. అండ్ నన్ను చదివించి ఒక ఒక లైఫ్ అనేది డైరెక్షన్ అనేది చూపించారనమాట. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ యా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ యాజ్ వెల్. సో యా, షీఈస్ వన్ హూ ఇన్స్పైర్స్ మీ ఎవ్రీ డే. తనకు అస్సలు బద్ధకం లేదు. షీఈస్ డ్యామ్ కన్సిస్టెంట్ ఎవ్రీ డే, విచ్ ఐఎమ్ నాట్. ఐఎమ్ జస్ట్ ఇన్స్పైర్స్ లైక్ దట్స్ ద క్వాలిటీ ఐ ఇన్స్పైర్ హర్. లైక్ వరదొచ్చినా వర్షం వచ్చినా మా అమ్మ లేచి తన వర్క్ తను చేసుకొని వెళ్తుంది. నేను అలా చేయలేకపోతున్నాను. యా, అంత 100% కన్సిస్టెన్సీ హార్డ్ వర్క్ నాకు రావట్లేదు. యా, లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ పర్సన్ దట్ ఇంకా నెక్స్ట్ వీళ్ళు అని స్పెసిఫిక్గా చెప్పలేకపోయినా వన్ థింగ్ ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ మీ సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేస్తే చాలా చాలా మంది ఉంటారు. చిన్న చిన్న విషయాల నుంచి కూడా మీరు ఇన్స్పైర్ అవ్వచ్చు. నేనైతే అలానే అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా వర్క్ ప్లేస్లో నా సీనియర్స్ చూస్తాను. వాళ్ళు టఫ్ సిచ్యువేషన్స్ని లేకపోతే నార్మల్ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా క్లియర్ చేస్తారు అని అబ్జర్వ్ చేస్తాను. సో దట్ నాకు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఐ కెన్ ఏబుల్ టు యూస్ దోస్ సమ్ ఇన్పుట్స్ అనమాట. సో అన్నీ మనమే చేసి తప్పు చేసి నేర్చుకోవచ్చు. దట్ విల్ బీ అ హార్డ్ పాత్. కొంచెం స్మార్ట్గా ఏంటంటే పక్కన వాళ్ళని చూసి వాళ్ళ తప్పుల్లో నుంచి వెతికి ఆ తప్పులు మనం చేయకుండా అబ్జర్వేషన్స్ తీసుకొని వాళ్ళు ఏం తప్పు చేశారు లేకపోతే వాళ్ళు ఏం కరెక్ట్గా చేశారు అనే దాన్ని బట్టి ఆ డేటాని బట్టి మనం కరెక్ట్ పాత్లోకి వెళ్ళడం ఈజ్ ఆల్సో ఎ గుడ్ థింగ్. అది వర్క్లో అయినా బిజినెస్లో అయినా లేకపోతే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో అయినా కూడా. సో సమ్టైమ్స్ ఇవన్నీ ఇన్స్పైర్ చేసినా కూడా మన డెడికేషన్, మన డిసిప్లిన్, మన ప్లానింగ్ మాత్రం మనం యాక్షన్ చేస్తేనే మనకి బ్రెయిన్లో ఉన్న లాట్ ఆఫ్ థింగ్స్ విల్ గెట్ ఇన్ టు ద యాక్చువల్ వర్క్గా టర్న్ అవుట్ అవుతాయి. సో దట్స్ ఎవ్రీబడి ఇన్స్పైర్స్ మీ. ఇంకా చిన్న చెప్పాలి అని అంటే ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేస్తారో లైక్ ఫిజికల్ వర్క్ చేస్తారో వాళ్ళని చూసి ఐ విల్ బీ లైక్ సర్ప్రైజ్డ్. ఐ కాంట్ డూ ద ఫిజికల్ వర్క్. నేను 10 నిమిషాలు చేశానంటే నేను గంట రెస్ట్ తీసుకుంటాను ఫిజికల్ వర్క్. అండ్ కమింగ్ టు ద పర్సన్స్, ఎవరైనా ముగ్గులు వేస్తున్నా లేకపోతే కోన్ పెడుతున్నా నాకు అసలు అది రాదు. సో ఓ మై గాడ్, దీస్ గైస్ ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్. వాళ్ళు క్రియేటివ్గా కానీ ఆ పర్టికులర్ ఆర్ట్లో చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి నాకు చాలా ముచ్చట అనిపిస్తుంది. ఐ విల్ బీ ఇన్స్పైరింగ్. సో యా, ప్రతిదీ ఇన్స్పిరేషన్గానే తీసుకుంటాను నేను. యా, నాకు అందరిలో పాజిటివిటీ చూడడమే నచ్చుతుంది. యా, హ్యూమన్ బీయింగ్స్గా నెగిటివిటీస్ కూడా ఉంటాయి. యాక్సెప్ట్ అబౌట్ ఇట్. బట్ మీరు పాజిటివిటీ చూడండి, పాజిటివ్గా ఉండండి, పాజిటివ్ని స్ప్రెడ్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ని అయితే చెక్ చేస్తూ ఉండండి. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ గంటనైతే ఆన్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, ఫ్యూజన్ ఫ్యాషన్స్ని కూడా ఫాలో అవ్వండి. Support my business, support my career. Thank you so much for this video and opportunity. Bye bye. We'll see you in another video.